ఎక్కువ ముద్ద వేసాను అనుకోకండి. ఎక్కువ జీడిపప్పు పేస్ట్, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అది కలిపి ఉంటుంది. ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేస్తాం కదా, యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క. ఇలా మొత్తం ఈవెన్గా కొంచెం తడి క్లాత్ తోటి, కాటన్ క్లాత్ ఏదైనా మంచిది శుభ్రమైనది తీసుకొని. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజైతే జొన్న రొట్టెలు చేద్దామని డిసైడ్ అయ్యాను. జొన్న రొట్టెలు ఎప్పుడు కూడా నాకు కొంచెం టఫ్ కింద ఉంటుంది. ఈసారి ఇంకొంచెం సులువు పద్ధతి చూద్దాం, ట్రై చేద్దామని చెప్పేసి అనుకుని చేస్తున్నాను. అందుకని జొన్నపిండి అయితే తెప్పించాను, విక్రయ నుంచి తెప్పించాను అనమాట. ఇంకైతే ఇప్పుడు చికెన్ కర్రీ దాంట్లో కాంబినేషన్, అందుకని ఇంకా చికెన్ కర్రీ మీకు తెలిసిందే కదా అని నేను పెద్ద చూపించట్లేదు. కానీ నేను పచ్చి మసాలా ముద్ద నూరుకుని వేసుకుంటాను, నాకు ఇష్టం అది. కారం కూడా వేసేస్తున్నాను. అయితే మీకు విషయం షేర్ చేసుకోవాలి. చిన్నప్పుడు అంటే నాకులాగే చిన్నప్పుడు ఇంటికి మల్లెపూలు వచ్చేవి కదా, ఈ సీజన్లోని మల్లెపూలు వచ్చినప్పుడు గ్లాసు రూపాయి, ముప్పావల, రూపాయి కూడా నాకు తెలుసు. రూపాయి పావల, రూపాయిన్నర, 2 గ్లాసులు 3 రూపాయలు అలా ఉండేమాట. ఇంటికి వచ్చి బేరం ఆడుకుని తీసుకునేవాళ్ళం. మల్లెంట్లు వేసేదాన్ని కదండి ఇంటి దగ్గర, అమ్మ వాళ్ళ ఇంటికాడ ఎక్కువగా గులాబీ అంట్లుని కనకాంబరం మొక్కలు ఎక్కువ వేసేదాన్ని. ఇదిగోండి మన టెర్రస్ మీద వచ్చినాయన్నమాట. సరే, హారికకి ఇష్టం, నాకు కూడా ఇష్టం మల్లెపూలు. అవి చక్కగా ఈ సీజన్లో వస్తాయి కదా, సులువుగా ఈజీగా పెంచుకోవచ్చు మనం. ఇదిగోండి టబ్బుల్లో 2 టబ్బులు మొక్కలు అన్నమాట ఇవి. 2 మల్లెంట్ల నుంచి ఈ మాత్రం దండ వచ్చింది. లేట్ అయిపోయిందండి కోసేటప్పటికి. ఇంకా రేపు పెట్టుకుందాం కదా అని ఇంకే ఉంచాను. సూది ఎందుకు ఉంచానంటే ఇంకా చీకట్లో కోసానమాట మొగ్గలు. ఇంకా ఉన్నాయేమో రేపు పొద్దున కూడా గుచ్చచ్చు, కొంచెం దారం ఉంచానమాట, ఇంకొంచెం పెద్ద దండ అవుతుందని. అంటే మీకు ఇంకోటి చూపించాలి. ఇది తీసింది ఎందుకు తీసానంటే, ఇలా కూడా మా చిన్నతనాన్ని ఇలా కట్టేవారు అన్నమాట. మొగ్గ నిలివేసి 4 మొగ్గలు గుచ్చి మళ్ళీ మొగ్గ నిలివేసి కూర్చేవారు. నాకు తెలిసి ఏంటంటే పెద్ద దండ కోసం అని గుచ్చుకునేవాళ్ళం అన్నమాట మేమైతేని. అంటే అంత బార్ వచ్చేస్తే బాగుంటుంది కదా పెట్టుకోవడానికి అని చెప్పేసి అలా పెట్టుకునేవాళ్ళం. అందరూ అంటే తక్కువ మొగ్గలు ఉన్నప్పుడు అలా గుచ్చుకునేవాళ్ళం అన్నమాట, నిలువు మొగ్గేసి. మల్లె మొగ్గలు కూడా చాలా రకాలుగా గుచ్చుతారండి. మాల కట్టడం ఎలాగో వచ్చు నాకు, కానీ ఎందుకు గుచ్చానంటే ఇవి చిన్న కాడ ఉన్నాయన్నమాట. మొగ్గ కాడ పెద్దగా ఎదగట్లేదు, మొగ్గలు మట్టుకు బాగున్నాయి. ఇంకా సరేలే గుచ్చేసుకుందాం అని చెప్పేసి అలా ఉంచానమాట. అప్పుడప్పుడు చిన్నప్పుడే గుర్తుకొస్తూ ఉంటాయి నాకు కూడా, మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు అదే అనుకున్నా, రూపాయి పాల, రూపాయి అలా గ్లాస్ ఇంటికి వస్తే ఇక్కడికి కూడా వస్తాయండి ఇప్పటికి కూడా. ఇప్పుడు గ్లాసు 10 రూపాయలు అనుకుంటాను. చికెన్ కొంచెం కారం అది వేగిన తర్వాత పచ్చి మసాలా ముద్ద, కొంచెం జీడిపప్పు పేస్ట్ మాట. ఎక్కువ ముద్ద వేసాను అనుకోకండి. ఎక్కువ జీడిపప్పు పేస్ట్, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అది కలిపి ఉంటుంది. ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేస్తాం కదా, యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క. మంచిగా బాగుంటుందండి. ఎంతమందికి ఇప్పటికీ కూడా మాకు పల్లెటూరులో చక్కగా మల్లెపూలు వచ్చేస్తూ ఉంటాయి అమ్మడానికి. సాయంత్రం అయ్యేటప్పటికి 4-5 అయ్యేటప్పటికి ఇంక మల్లెపూల సీజన్ స్టార్ట్ అవుతే చాలు, ఇంకా మల్లెపూలు సైకిల్ మీద తెగ అమ్మేసేవారు. అప్పుడు మీద ఇప్పుడు తగ్గినట్టే లేండి మల్లెపూలు కూడా ఇంటికి రావడం. అదిని కనకాంబరాలు అంతే, రూపాయికి 100 పువ్వులు అలా లెక్క పెట్టి ఇచ్చేవారు అన్నమాట. మేము ఎప్పుడైనా బయటకు వెళ్తున్నాం, చుట్టాలింటి కదా, ఊరు వెళ్తాం కదా ఫంక్షన్స్కి అదిని, ఒకవేళ బయట కొనుక్కోపోయినా ఇలా ఇంటి దగ్గర అమ్మేవారు అన్నమాట. కనకాంబరం మొక్కలు పెట్టుకుని 100 పువ్వులు, రూపాయి పాల, రూపాయిన్నర అలా ఉండేవి. మాల కట్టుకుని పెట్టుకునేవాళ్ళం. ఇలా అనిపించినాయి. ఇప్పుడైతే లేవులేండి, చాలా వరకు తగ్గిపోయినాయి. ఇంకా పల్లెటూరులో అయితే ఉండొచ్చు, మాకు ఇక్కడైతే పెద్ద ఏమి అమ్మడాలు అవి ఉండవు. ఇప్పుడైతే మూత పెట్టేసి చికెన్ కర్రీ ఉడుకుతుంది. ఈ లోపల ఈ జొన్నపిండి కూడా జల్లించేసుకుంటాను. జల్లించుకుని మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇదిగోండి జొన్నపిండి తీసుకున్నాను, కొంచెం జల్లించుకుంటే మంచిదని జల్లిస్తున్నాను అన్నమాట. జల్లించేసి చూపిస్తాను మీకు. ఇది జొన్నపిండి అండి, జల్లించేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇది గోధుమ పిండి. గోధుమ పిండి కొద్దిగా తీసుకొని కొంచెం వాటర్లో కలుపుకుందాం. ఎందులోని మరి నేనేమన్నాను, వాటర్ వేసి కలుపుకుందాం అన్నాను. వాటర్ వేసి కలుపుకుందాం అన్నాను. వాటర్లో కలుపుకుందాం అన్నాను అంతే మరి, వాటర్లోనే కలపాలి. అదేలే, ముందు వాటర్ వేయలేదులే,
గోధుమ పిండి వేసాను. ఏదైతే లేరా మరీ పట్టేసుకుంటున్నాను. ఇది కరెక్ట్. ఇదిగోండి ఇలా కొంచెం అంటే జొన్న రొట్టెలు కొంచెం సాఫ్ట్గా రావాలి అంటే మనకు ఒత్తుకునేలా రావాలంటే ఇలాగా. ఇదిగోండి వేడి నీళ్ళు పెట్టాను కదా, చూసారు కదా. ఇప్పుడు ఈ వేడి నీళ్ళు ఇందులో వేయాలి. కొంచెం ఉప్పు వేస్తున్నాను, కొద్దిగా, ఎక్కువ వేయట్లేదు, కూరలో ఎలాగో ఉంటుంది. ఎక్కడెక్కడ పెట్టకపోతే నాకు అస్సలు కుదురుండదు అన్నమాట. ఆ చేసుకున్న పని అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టేసేయాలి, లేదా దాని మీద ఉంటుంది దిష్టి అంతా కూడా నాకు. మీరంతేనా? ఇది కొంచెం గోరచ్చని నీళ్ళు వేసుకుని కలుపుకుంటే బాగుంటుంది అన్నమాట, బాగా వస్తాయి. ఇది కూడా కలిపేసుకోవాలి. కొంచెం కలిపేసుకోవాలి. ఎంతో వేయలేదు, కొంచెం వేసాను. గోరచ్చని నీళ్ళు కలుపుకుంటేనే పిండి జిగురు వస్తుందిరా, అప్పుడు బాగా వస్తుంది. కొంచెం గోధుమ పిండి నీళ్ళు కూడా కలిపాం కదా, బాగా వస్తుంది. చూసుకుని కలుపుకుంటే సరిపోద్ది. ఇది కలిపేసి చూపిస్తానండి ముద్ద ఇలాగా. ఇదిగోండి ఇలా మొత్తం ఈవెన్గా కొంచెం తడి క్లాత్ తోటి, కాటన్ క్లాత్ ఏదైనా మంచిది శుభ్రమైనది తీసుకొని ఇలా మనం కాల్చాలన్నమాట. టైం పడుద్ది, హాట్ బాక్స్లో వేసేసుకుంటే సరిపోద్ది. మామూలుగా రాలేదు, నాకు కిచెన్ అంతే ఎలా పడితే అలా అయింది. ఈరోజు జొన్న రొట్టెలు పెట్టుకున్న దానికి, కానీ వాళ్ళ చేతితో అది బెలే రుద్దుతారండి. తెలంగాణలో అయితే అత్తుతారు, రుద్దుతారు కాదు, ఇలా కొడతారు కదా, అలా కొట్టి చూశాను కానీ నా చేతికి పిండి అంటిపోతుంది, కానీ అది మట్టుకు రావట్లేదు. అది కూడా ప్రాక్టీస్ ఉండాలేమో. ఇంకా అందుకనే ఈ కర్ర తీసేసుకున్నాను, చపాతీ కర్ర తీసేసుకుని ఇలా చేసేస్తున్నాను. జొన్న రొట్టెలు రోజుకి 1-2 రొట్టెలు తింటే చాలు. సాయంత్రం మాటలు కూర కొంచెం హెవీగా తీసుకుంటే సరిపోతుంది. జాగ్రత్తగా ఇదిగో ఇలా షేప్లెస్గా వచ్చిన ఇది బాగానే వచ్చిందిలేండి, చేయగా బాగా వచ్చినాయి అన్నమాట. అయితే కొంచెం పిండి మట్టికి మీరు ఏం చేస్తారంటే అంటుకుంటున్నట్టు ఉంటుంది, అలా కాకుండా కొంచెం చాలా గట్టిగా కలుపుకుంటేనే బాగా వస్తాయి. జొన్నపిండి టిప్ ఏంటంటే ఆ టిప్స్ మనం ఫాలో అవ్వాలన్నమాట. ఇప్పుడు ఈ పిండి బాగా మెత్తగా అయిపోయిందండి, సాఫ్ట్గా ఉంది, బాగా వచ్చేస్తుందేమో అనుకుంటాం, కానీ మన చపాతీ కారకి అంటిపోయి ఇబ్బంది పడతాం. ఇలా ఉండాలన్నమాట. చాలా కొంచెం చపాతీ పిండి మీద గట్టిగా కలుపుకోవాలి మనం, అప్పుడే మనకి బాగా వస్తాయి. అలాగే గోధుమ పిండి నీళ్ళు కొంచెం కలిపాం కాబట్టి బాగానే వస్తుంది. ఎక్కువ పిండికి అన్నీ నేను చెప్పను కానీ అది ఒక కప్పు తీసుకుంటే ఇది ఒక అరకప్పు నీళ్ళు కలపండి, లేకపోతే రాదేమో. నేనైతే మీకు చూపించిందే కలిపాను, కొంచెం గట్టిగా ఒకటి పిండి కలుపుకున్నాను. మళ్ళీ కాలుస్తున్నానండి ఇలాగా. స్టాండ్ ఉంది, స్టాండ్ మీద పెట్టి కూడా కాల్చవచ్చు. ఇప్పుడు తీసి కాల్చేంత ఓపిక నాకు లేదన్నమాట. ఒక్కోసారి వంట చేస్తాం కానండి, ఇంకా హడావడి వంటలు అవుతాయన్నమాట. వీళ్ళకేమో ఆకలేసేస్తుంది అంటున్నారు, లేట్ అయింది అంటున్నారు. 8 అయిందిలేండి, 8:30, 8 మరి ఇంకెందుకైతే కంగారు పడక్కర్లేదు. నేను ఇదిగో అయిపోయింది, హాట్ బాక్స్ నిండిపోయింది. ఇది కూడా ఒత్తుకునేటప్పుడు మటుకి పొడిపిండి కొంచెం ఒత్తండి, లేకపోతే మనకి కొంచెం ఇబ్బంది పడుతుంది. నేను ఇంక ఇవి కూడా చేసేసుకుని లాస్ట్లో చూపిస్తాను. పిండి ఇలా ఉండాలండి, దీంట్లో ఇంకా జొన్న పిండి కలపాలి. నేను బాగా లూజ్ అయింది పిండి, ఇదిగోండి ఇలా గట్టిగా ఉండాలన్నమాట పిండి. కొంచెం లావుగానే చేసేస్తున్నాను, 2 పులకాలు తింటారని. అలాగే 2 జొన్న రొట్టెలు, చపాతీ అంటున్నాను నేను, 2 చాలులే, 2 కాదులే, 3 వేసుకున్నాను. చికెన్ కర్రీ, ఈ మెత్తని ముక్క నేను తిన్న కానీ చిన్నోడికే పెడతాను. పరశురాము దాట్ వింటున్నానా? అవును కదా. గ్రేవీ ఉండాలనండి, కొంచెం పలుచగా దింపాను. దానికి మెత్తని ముక్క ఇష్టాన్ని ముక్కేసాను. ఇదిగోండి ఇలా వేడివేడిగా తింటేనే బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటాయండి. జొన్న రొట్టెలు వేడిగా తింటే మంచిగా ఉంటుంది. ఇంకా మీరు కూడా ఏం వండుకున్నారు ఏంటనేది సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. సాయంత్రం డిన్నర్ అయితే ఇది మాట. దానా
రావాలి. ఇంకోటి టేస్ట్ చేయండి మీరు. బాగానే ఉన్నావులే. డాడీకి కూడా పెట్టేస్తాను. మీరు టేస్ట్ చేసి చెప్పమ్మా, డాడీ కూడా వచ్చేస్తారు. సరే. జొన్న రొట్టెలకి మట్టికండి కొంచెం పిండి గట్టిగా కలుపుకోవాలి. మనం చపాతీ కలుపుకున్నట్టు కొంచెం మెత్తగా కాకుండా గట్టిగా కలపాలి. బాగా వస్తాయి అప్పుడే. టేస్ట్ చేయి. నీకు మెత్తని ముక్క ఇష్టమని మెత్తని ముక్క వచ్చింది, నీకు ఉంచేసాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. ఒక ఉల్లిపాయ ముక్క కూడా పెట్టానా? హడావిడి వంట. ముందే తెలుసు టేస్ట్ విషయంలో అసలు ఏ మాత్రం కాంప్రమైజ్. అవునా? బాగుంటుందమ్మా ఈ గ్రేవీతో, మంచి టేస్ట్ చేసిన. టెక్స్చర్ కట్ట అది మనకి రౌండ్ గా రాకపోయినా అది కాల్చడం వల్ల లాస్ట్ లో వచ్చినాయి రా రౌండ్. అదిగో వాడికి వచ్చిన 3 రౌండ్. 10 నిమిషాలు పక్కన పెట్టలేమమ్మా పిండి అయితే. గట్టిగా కలపాలి. సూపర్. మనం చెప్తే అర్థం కదమ్మా, రియల్గా టేస్ట్ చేయాలి. మనం చెప్తున్నప్పుడు జస్ట్ చెప్తున్నట్టే ఉంటుంది అది. అదే అండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. జొన్న రొట్టెలు రోజుకి 2 రొట్టెలు తిన్నా చాలు. ఇదే మాట ఈరోజు మా డిన్నర్ అయితేనే. మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. బాగుంది కదా టేస్ట్ అయితే. ఇంకా వేడి చల్లారిపోతే బాగోదండి, మా వాళ్ళు కూడా వచ్చేస్తారు, వాళ్ళు కూడా చేసేస్తారు. ఇది మాట అండి వీడియో అయితేనే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.